హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రేవంత్ రాజీనామా, త్వరలోనే కొత్త బాస్ అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించడంతో పార్టీ ఆ దిశగా కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలు ఉండటంతో అంతకుముందే పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తి చేయాలని అధిష్టానం యోచిస్తుంది. త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవికి రేవంత్ రాజీనామా చేయనుండటంతో ఆశావహులు పీసీసీ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతుండటంతో పీసీసీ బాధ్యతలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఏదైనా ఒక సామాజిక వర్గానికి దక్కుతుందని నేతలు భావిస్తున్నారు. అయితే రెడ్డిలకే పీసీసీ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తే తను పోటీలో ఉంటానని సీనియర్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు పీసీసీ చీఫ్ రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ ఇప్పటికే ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దాంతో ఆయన పీసీసీ అయినా ఇవ్వాలని కోరే అవకాశం ఉందని టాక్. ఎస్సీ సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వాల్సి వస్తే బట్టి తనకు ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన బట్టీకి డిప్యూటీ ఇవ్వడంతో అదనంగా తనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా ఇవ్వాలని కోరనున్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు సంపత్ పేరు కూడా తెరపైకి వస్తుంది. లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు సీటు ఆశించిన ఆయనకు నిరాశ ఎదురయ్యింది. రేవంత్ బుజ్జగింపులతో సంపత్ కుమార్ వెనక్కి తగ్గారు. ఏఐసీసీ కార్యదర్శిగా కూడా కొనసాగుతున్న ఆయన తనకు పీసీసీ వర్గాలు ఇవ్వాలని కోరే అవకాశం లేకపోలేదు. బీసీ సామాజిక వర్గం నుంచి మొదియాస్కి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ల మధ్య పోటీ కనిపిస్తుంది. ఈ ముగ్గురు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదియాస్కి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి సన్నిహితుడు కావడంతో ఆయనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, అలాగే మహేష్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్లకు రేవంత్ మద్దతు ఉండొచ్చని చర్చ జరుగుతోంది. వీరిలో రేవంత్ ఎవరి పేరు ప్రతిపాదిస్తారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. మైనార్టీల నుంచి షబ్బీర్ అలీ పేరు పరిశీలనలో ఉండగా, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతకి ఇవ్వాలనుకుంటే మంత్రి సీతక్కకు పీసీసీ పగ్గాలు ఇచ్చే ఛాన్స్ ఉంది.